తెలుసుదాం. కేసీఆర్ తో హరీష్ రావు మరోసారి భేటీ అయ్యారు. ఇప్పటికే వారం రోజులుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు కేటీఆర్. ఈ క్రమంలో తాజా రాజకీయ పరిణామాలపై కేటీఆర్ హరీష్ రావుతో కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ తో హరీష్ రావు మరోసారి భేటీ అయ్యారు. ఇప్పటికే వారం రోజులుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు కేటీఆర్. ఇక ఈ క్రమంలో తాజా రాజకీయ పరిణామాలపై కేటీఆర్ హరీష్ రావుతో కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మాజీ మంత్రి హరీష్ రావు వర్తిగా రెండో రోజు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశమయ్యారు. కాసేపటి క్రితం ఆయన ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కి వెళ్లారు. నిన్న కూడా ఆయన లండన్ నుంచి నిన్న తెల్లవారుజామున హైదరాబాద్ కు వచ్చిన వెంటనే కేసీఆర్ కలిసి సుదీర్ఘంగా రాత్రి వరకు కూడా ఆయన చర్చలు జరిపారు. మరోవైపు కేటీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా గడిచిన వారం రోజులుగా ఆయన ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. నిత్యం కేసీఆర్ తో సమాలోచన జరుపుతున్నారు. ఈ రోజు కేసీఆర్, కేటీఆర్ తో హరీష్ రావు ముగ్గురు కూడా ఈ తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, కవిత ఎపిసోడ్ కావచ్చు, అన్నిటికీ మించి ఇక కవిత మీద ఇప్పటికే వేటు వేసిన నేపథ్యంలో పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు. కాబట్టి పార్టీ క్యాడర్ కు ఒక సందేశాన్ని ఇచ్చాము. ఇక గందరగోళానికి తెరదింపినట్లయింది. కాబట్టి ఇక పార్టీని గాడిలో పెట్టి పార్టీని బలోపేతం చేసి ప్రజల్లోకి వెళ్లాలనేది కేసీఆర్ సూచించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ నెల 9వ తారీఖు నుంచి కేటీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్ళబోతున్నారు. 9వ తారీఖున జడ్చర్ల, అదేవిధంగా ఈ నెల 13వ తారీఖు నాడు ఏదైతే గద్వాల నియోజకవర్గంలో కేటీఆర్ ర్యాలీలు, సభలు నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ ఫిరాయించారు. సో ఈ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇన్ఛార్జీలు లేరు, బలహీనంగా పార్టీ ఉంది, అక్కడ క్యాడర్ ను పట్టించుకునే వారే లేరన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల మీద మొదట దృష్టి పెట్టాలని చెప్పి కేటీఆర్ భావిస్తారు. అందులో భాగంగానే పార్టీ నాన్న ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటించబోతున్నారు. ఇక హరీష్ రావు ముఖ్యంగా ఏదైతే సిబిఐ ఎంక్వైరీ, ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కోర్టులో ఎలా పోరాటం చేయాలి అనే అంశాల మీదనే ముఖ్యంగా హరీష్ రావు కేసీఆర్ తో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ తర్వాత హరీష్ రావు కీలకంగా ఉన్నారు. కాబట్టి ఇద్దరి మీద కూడా ఈ కేసు ఇద్దరికి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో విచారణ, ఆ తర్వాత కోర్టులు వ్యవహారాలన్నీ కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఇక నిన్న కేటీఆర్ హరీష్ రావుతో పాటు ఇతర చెన్నీపూర్ రాజు, ఎమ్మెల్సీ చెన్నీపూర్ రాజు కావచ్చు, ఇతర నాయకులంతా కూడా హాజరయ్యారు. సో ఈ రోజు మాత్రం కేటీఆర్ హరీష్ రావు ముగ్గురు ఈ రోజు సమాలోచన జరుపుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఒకటి జూబ్లీ ఉప ఎన్నిక రాబోతున్న నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలనేది ఒక అంశం అయితే, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి, ఖచ్చితంగా అంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగంగా పావులు కలుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి ఎలా ముందుకు వెళ్ళాలనే అంశం మీద ప్రస్తుతం సమాలోచన జరుపుతున్నారు. థ్యాంక్ యూ నరేష్.